2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. అంటే మీరు జాయిన్ అయిన ఎన్ని డేస్‌కి మీకు జాబ్ వచ్చింది? నియర్లీ 2 months. 2 మంత్స్‌లో జాబ్ క్రాక్ చేశారు. ప్యాకేజ్ ఎంత మీది? సాలరీ 5.5. ఎన్ని డేస్‌లో జాబ్ వచ్చింది? మీరు ఇక్కడ జాయిన్ 2 months. 2 మంత్స్‌లో జాబ్ వచ్చింది. ప్యాకేజ్ ఎంత మీది? 3.5. ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళ పర్పస్ ఏంటంటే దే టు గెట్ ప్లేస్డ్. సో అది ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీవన్ ఈస్ గెటింగ్ ప్లేస్డ్. సో ఇంకా దానికన్నా ఇంకేం కావాలి ఇక్కడ జాయిన్ అవ్వాలి. ఇలా నిజంగానే కోడ్ జ్ఞాన్లో 100 డేస్ ప్రోగ్రామ్ ఫినిష్ చేస్తే జాబ్ క్రాక్ చేసేంత అవకాశం ఉంటుందా? మీరంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్పగలుగుతున్నారు? ఓ రకంగా స్పెక్యులేషన్స్ కి మనమే కారణమేమండి. ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ 1 month లో ప్లేస్ అయ్యారు, 2 months లో ప్లేస్ అయ్యారు, 1.5 year కి ప్లేస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇన్ని డిఫరెంట్ వీడియోస్ చూసినప్పుడు నిజంగా 100 days లో కంప్లీట్ చేయగలుగుతామా అన్నది స్టూడెంట్స్ కైనా లేకపోతే పేరెంట్స్ కైనా డైలమా ఉంటుంది. సో అసలు మన ప్రొసీజర్ ఏంటి, 100 days లో ఏం చేస్తాం అన్నది ఇప్పుడు క్లారిటీ ఇద్దాం. ఏ స్టూడెంట్ అయినా అవనండి, నాన్ ఐటీ అవనండి, ఐటీ అవనండి, అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తాం. సో కంప్లీట్ డే 1 నుంచి బేసిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అన్నమాట. ఎందుకంటే ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటేనే వాళ్ళు అడ్వాన్స్డ్ లెవెల్ నేర్చుకోవటం ఈజీ అవుతుంది. సో అందుకని మాకు ఈ 100 days ప్రోగ్రామ్ డివైడ్ అవుతుందండి. మీరు ఫస్ట్ మనకి 3 ఉంటాయి, లైక్ 3 verticals ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, యాప్టిట్యూడ్ రీజనింగ్. సో వీటిని ప్రాపర్గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అవుతుంది అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ 60 daysలో ఫౌండేషన్ స్ట్రాంగ్ అవ్వాలి. సో దాంట్లో ఏం చేస్తాము అంటే day 1 to day 30 ఫస్ట్ 30 daysలో బోత్ ఫ్రంట్ ఎండ్ అవనండి, బ్యాక్ ఎండ్ అవనండి, ఈ రెండింటికి కూడా బేసిక్స్ స్ట్రాంగ్ అయ్యి చిన్న చిన్న లాజిక్స్ అన్ని వాళ్ళ ఓన్గా రాసేట్లు ప్రిపేర్ చేస్తాం, బిల్డ్ చేస్తాం. అండ్ దాంతో పాటు రియల్ టైమ్ సినారియోస్, ఫర్ సపోజ్ మొబైల్లో అలారం సెట్ చేస్తాము, అట్లాగే ఈమెయిల్ పంపిస్తాము, వాట్సాప్ లో మెసేజెస్ పంపిస్తాం, ఇన్స్టాగ్రామ్ లో మెసేజెస్ పంపిస్తాం, అండ్ రీల్స్ అవి చూస్తాం. అండ్ చాలా మంది వాళ్ళకి రీల్స్ అవి నచ్చితే అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని ఇట్లాగా చూస్తూ ఉంటారు. సో ఇట్లాంటివన్నీ కూడా వితౌట్ ఆ మొబైల్ యూజ్ చేయకుండా, యాప్స్ ఓపెన్ చేయకుండా కోడింగ్లో ఎలాగా చేయొచ్చు అన్నది నేర్పిస్తాం. సో అప్పుడేంది, రియల్ టైం వాళ్ళు డైలీ చేస్తున్న వాటినే కోడింగ్లో చేసేసరికి ఆ లాజిక్స్ ఈజీగా అర్థమవుతాయి అండ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ క్రియేట్ అయినప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్, అంటే అప్పుడు వరకు ఒక లెవెల్ వరకు వాళ్ళు కష్టపడుతుంది, ఇంకొంచెం కష్టపడటానికి వాళ్ళకే ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి ఫోకస్ చేస్తారనమాట. సో ఆ లెవెల్లో ఫస్ట్ 30 days చాలా స్ట్రాంగ్గా ఫౌండేషన్స్ ఎంత ఈజీగా, అంటే డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉంటారు క్లాస్ రూమ్లో ఉండే 50 members కొంతమంది ఒక్కసారి చెప్పంగానే గ్రాప్ చేసేసుకుంటారు, ఇంకొంతమందికి 2 times చెప్పాలి, కొంతమందికి 3 times చెప్పాలి. సో అందుకనే లైక్ అందరికీ అర్థమయ్యేట్లు క్లాస్ రూమ్లో ఒక లెవెల్ చెప్తారు, మళ్ళీ 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఆ ప్రాక్టీస్ సెషన్లో క్లాస్ రూమ్లో ఏదైతే చెప్పారో వాటిని మళ్ళీ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేపిస్తారు. అప్పుడు ఆ ఫౌండేషన్ స్ట్రాంగ్ అవటం అన్నది ఈజీ అవుతుంది. నెక్స్ట్ 31 to 60 days, ఈ 30 daysలో ఏవైతే ఫౌండేషన్స్ నేర్చుకున్నారో 31 to 60 daysలో నేర్చుకునే టాపిక్స్ మీద ఒక మినీ ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తారు. ఫర్ సపోజ్ బోత్ పైథాన్ ఆర్ జావా తీసుకుంటే కనుక రెండిట్లోనూ ఊప్స్ కాన్సెప్ట్ ఉంటుంది. అసలు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్కి ఊప్స్ కాన్సెప్ట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, వీటి మీద ఒక ప్రాజెక్ట్ చేపిస్తారు. సో ఎప్పుడైతే ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ మీద ప్రాజెక్ట్ ఇండిపెండెంట్గా మొత్తం ఎండ్ టు ఎండ్ చేయగలుగుతాడు ఒక స్టూడెంట్, వాడు ఇంటర్వ్యూని ఈజీగా క్రాక్ చేయగలుగుతాడు. ఈవెన్ కంపెనీస్ కూడా ఇంటర్వ్యూస్లో ఆ ఊప్స్ కాన్సెప్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తాయి. అందుకే ఎవరైనా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ సార్ మాకు వస్తుందో రాదో అన్న భయంతో ఉంటే నేను ఎప్పుడు వాళ్ళతో మాట్లాడినా చెప్పేది ఏంటంటే ఫస్ట్ 60 days ఇంపార్టెంట్. ఆ 60 days మీరు డీవియేట్ అవ్వకుండా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ నేర్చుకోండి, చెప్పిన కాన్సెప్ట్స్ చెప్పినట్టు ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఆటోమేటిక్గా 3-4 interviews వెళ్తే మీకు ఆ భయం పోతుంది, ఈజీగా జాబ్ క్రాక్ చేస్తారు అన్నది చెప్తాను అన్నమాట. ఎప్పుడైతే 60 days కంప్లీట్ అయ్యి ఆ ఊప్స్ కాన్సెప్ట్ మీద ప్రాజెక్ట్ అవి కంప్లీట్ అవుతాయో ఇమీడియట్గా వాళ్ళ రెజ్యూమ్లో బీటెక్లో కానీ డిగ్రీలో కానీ చేసిన ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ ఉంటాయండి. మనకందరికీ తెలుసు ఆ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా బయట నుంచి పర్చేస్ చేసి తీసుకురావటము కానీ, లైక్ పేరెంట్స్ని వీళ్ళు ఫైనల్ ఇయర్లో అమ్మ మేము నానా ప్రాజెక్ట్స్ పర్చేస్ పెట్టాలి,
సో దానికి 5,000 పే చేయాలి, 10,000 పే చేయాలి, ఇట్లా మనీ తీసుకొని ఉంటారు. ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్ అలాగే జరుగుతుంది, మోస్ట్ ఆఫ్ ద కాలేజెస్. సో ఆ ప్రాజెక్ట్ వాళ్ళ సొంతగా బిల్డ్ చేసింది కాకపోవటం వల్ల ఇంటర్వ్యూలో అదే ప్రాజెక్ట్ పెట్టి పంపిస్తే ఇంటర్వ్యూర్ ఎప్పుడూ కూడా రెజ్యూమ్లో ఏమైతే మెన్షన్ చేశారో వాటి మీదే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు వీళ్ళు చెప్పలేకపోతారు, అది నేటివ్ అవుతుంది. అందుకని మనం 60 daysలో ఏదైతే ప్రాజెక్ట్ చేపిస్తామో దాన్ని రీప్లేస్ చేపిస్తాం రెజ్యూమ్లో. సో అలా రెజ్యూమ్లో రీప్లేస్ చేయటం వల్ల వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీ వచ్చి ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ని ఈజీగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఎందుకు కాన్ఫిడెన్స్ వస్తుంది? వాళ్ళంతా టాల్లే చేశారు కాబట్టి, ప్రతి లైన్ వాళ్ళే రాశారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ డిఫరెంట్ ఉంటాయి. Thanks to Codenan. Thank you, 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 Codenan.